వచ్చాము. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. అవునా? మొండిగా మీరు కూర్చున్నా, మొండిగా వాళ్ళు కూర్చున్నా, మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు. పరిష్కారం అదే చెప్తున్నా. మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి. రాసివ్వండి. అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి. ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్ కు మేమే పంపిస్తాము. మీ డిఓ గారి మీద, ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం. వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏవైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే చెప్పిర్రో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది. లేదంటే పోలీస్ స్టేషన్కి రండి. లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకోటి, మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు వాళ్ళను పోలీస్ స్టేషన్ మీ స్కూల్ కు పంపిస్తాము. మీరు కలవండి. మీరేదన్నా వాళ్ళ ముందు కాదు. అదే చెప్తున్నా తల్లి, అదే చెప్తున్నా. టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లనే కలుస్తారు. మీరు మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. 100%. ఇప్పుడు డిఏఓ గారు మాట్లాడుతున్న కాలేదు. 2 నిమిషాలు ఆగండి సార్. మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగదా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. ఎట్లిస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపడ్డారా మీ టీచర్లు? ఎన్నో సార్లు చేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్, మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదువు చెప్పే చదువు ఉంటది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు. మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్ ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు, మీ అంటారు. ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సరే అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? అందులోకి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి? ఎందుకు రాదు మేడం? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నుంచి ఏ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు కింద ఎవరు పెట్టాలా? ఏడు నుంచి Wait.
7 members 8 members ఉంటారు సార్. వాళ్ళు వస్తారు స్టాఫ్ ఒకసారి చాయ్ తాగుతారు. ఆ చాయ్ తాగగానే లంచ్ బెల్ అవుతుంది. లంచ్ బెల్ అయినాక మళ్ళీ తర్వాత స్టడీకి కొట్లాడతారు. కరెక్ట్. ఈ రోజు సార్ మేము పొద్దున్న FRS కి ఫోన్ అడిగినాం సార్. FRS అంటే మేమన్నాము మేడం దాని పోయి ఫోన్ అడిగినాం. ఫోన్ అడిగితే ఏమైంది అంటే మా క్లాస్ టీచర్ ఫోన్ బాగాలేదని చెప్పింది. సరే సరే సార్ 10th క్లాస్ నుంచి వచ్చిన ట్యాబ్ ఎక్కడ పోయింది మేడం? ఎక్కడ వేసింది ట్యాబ్ సార్? ట్యాబ్ ఏం చేసింది మేడం? ఎన్ని రోజులు పంపిస్తారు? 1 రోజులా 2 రోజులా 2 రోజులా ఎన్ని నెలలు పంపిస్తారు సార్? ప్రతి దాన్ని అట్లా ఆడిటర్ పక్కన పెట్టుకొని ఇక్కడ పాలల్లో 5 మొన్న డ్యూటీ చేసింది. అసలు డ్యూటీనే చేయరు మేడం. నైట్ మొన్న రీసెంట్ గా చేసి కొట్టిరు. కొందరు కొట్టిరు, తప్పు చేసి ఉండొచ్చు, కొట్టుండొచ్చు. ఏమంటారంట చచ్చిపోండి దరిద్రం పోతుంది, హాస్టల్ పట్టిన దరిద్రమే పోతుంది, చచ్చిపోండి అని అన్నారంట. అదే అన్న టైమింగ్ ఉంది ఎప్పుడు అన్నారు అన్ని అన్నారు. ఎస్ఓ మేడం, మాధవి మేడం సిఆర్టీస్ పోవాలి, వేరే కొత్త సిఆర్టీస్ రావాలి. ఈవెన్ ఎస్ఓ కూడా రీజన్ చేసినా మాకు హ్యాపీ. మా వల్ల వెనకాల చదువుకున్న మా చెల్లె అందరూ బాగుపడతారు. 378 మెంబర్స్ ఉంటారా? మా వల్ల ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఫుడ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫెసిలిటీస్ బాగాలేవు, ఏమీ బాగాలేవు. అసలు 3 ఇయర్స్ ఫుడ్ ప్రాబ్లమే. ఫుడ్ లా మధ్యాహ్నం పురుగులు వస్తాయి, పొద్దున టిఫిన్ లా పురుగులే, మళ్ళా పప్పుల రాళ్ళు. స్టడీలా ఫస్ట్ పేపర్ ఫిజిక్స్ టీచర్ స్టడీలా ఫస్ట్ పేపర్ ఒక పేపర్ ఇచ్చినట్టు 10th పేపర్ కార్డు పోతుంది. అట్లయితే లెసన్లు ఎవరికి అర్థమవుతాయి? తెలుగు టీచర్ లేదు, ఎగ్జామ్ రాయనంటది, ఫోటోకి ఫోర్స్ కూర్చోబెట్టాలి, ఫోటోకి ఫోర్స్ కూర్చోబెట్టినాక పంపిస్తుంది. ఎట్లా సార్ మాకేమర్థమైంది? తెలుగులా 2 3 మాకు చెప్పండి ఏం రాశారు సార్? చెప్పండి ఏం రాశారు? లెసన్ బ్యాలెన్స్ టీచర్ వచ్చి అమ్మాయి స్మెల్ వస్తుందనంటే స్మెల్ వస్తుంది, వారం రోజులు బట్టలు ఉత్తకుండా వస్తుంది. మొన్న ఇచ్చారు యూనిఫామ్స్, బుక్స్ సార్. ఆ బుక్స్ లో కొన్ని సార్ మళ్ళీ సిక్ అవుతాయి సార్. మీరు ఊక సిక్ అవుతారా? నష్ట టీచర్ కొడుతుంది. టీచర్స్ అందరు లేరా? టీచర్స్ అందరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు ఏం చేయరు. వస్తారు 10 సార్లు చాయ్ తాగుతారు, 10 సార్లు చాయ్ తాగుతారు, వస్తే 10-11 గంటలకు వస్తారు వాళ్ళు, 12 గంటల దాకా వస్తారు వాళ్ళు. 7 వేలకు అసలు ఒక్కరు ఉండరు. వచ్చి ఏం చేస్తారు సార్? వచ్చి అందులో కూర్చారు. అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారా? నీళ్ళు అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? 10 నిమిషాలు చెప్పాలా? మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి నుంచి చెయ్యి నుంచి అప్పులు తెచ్చి వస్తున్నాయి. కొంచెం అడిట్ అయినప్పుడు పిల్లలు సఫర్ గవర్నమెంట్ చేంజ్ రావడం వల్ల జరిగిందా? మీరు పిల్లలకు బడ్జెట్ విషయం పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారు మీరు పంపించేయండి. వాళ్ళ ఇళ్ళకి పంపించేసాలే మేడం. ఈడికెళ్ళి సిలిండర్ తీసుకోవాలి, ఈడికెళ్ళి రేషన్ తీసుకోవాలి. మేడం ఏమంటుంది తెలుసా మేడం? నేను అదే రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడుగుతా. మేడం ఏమంటుంది తెలుసా? ఇక్కడ మాకు కనెక్షన్ ఉన్నదంటే ప్రైవేట్ గ్యాస్ లోపలికి వస్తుందా మేడం? రావచ్చా మేడం? ఇంకొక విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాజం
చేస్తారు ఎగ్జామ్ పెట్టి 3 డేస్ తర్వాత పెడతారు మేడం 3 డేస్ తర్వాత ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటున్నారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా తల్లి. ఇన్ని రోజులు భయం వల్ల చెప్పకుండా భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ మేడం సపోర్ట్ మేడం మీరు ఎవరైనా టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేసిరా అని అంటారు. ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు వాళ్ళు సపోర్ట్ తల్లి నేనన్నమాట కాదు. అసలు టీచర్స్ వాళ్ళు ఒక్కటి సపోర్ట్ చేయరు. టీచర్ మాకు న్యాయం కావాలని మేము ఉరికినాం. ఏ టీచర్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు మాకు. ఇంతకు ముందు 10th బ్యాచ్ ఏదైతే చెప్పిందో అదే చెప్తున్నా. నా దగ్గర లెటర్స్ ఉన్నాయి. ఇట్లా చెప్పారు కాబట్టి నేను అన్నాను. సరే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏముందో ప్రాబ్లం మాకు రాసియండి. మీరు ఎంతమందికి ఇచ్చిరో మాకు అనవసరం. డిఓ సార్కి ఇవ్వండి, సార్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. క్లాస్ లేకుంటే లెటర్ ప్రతిదానికి లెటర్ రాసిస్తారా మిమ్మల్ని? మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు కదా మేడం. ఇప్పుడు అందరు ముంగల్ని చెప్తున్నారు, అది సొల్యూషన్ చేయండి. నాకు ఇచ్చినవా? జీసీడీఓకి మాట చెప్పినాం. జీసీడీఓ మేడం వచ్చిరంటారు కదా లాస్ట్ వీక్ ఎంత వాళ్ళు చూడలేదన్నావా తల్లి? ఒకసారి వచ్చిందని చెప్పినా నేను. ఒకసారి చెప్పినా మీ పేరు తెలియదు అన్నదా? ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన. ఒకసారి వచ్చింది మేడం ఎంతక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాలే మీకు సాంబార్ ఎందుకు బాలే, స్టడీ ఎందుకు బాలే, అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడే మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ పిలుపండి. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. చెప్పేది వినండి. అందరికి చెప్పారు ఓకే. మీరు వాళ్ళందరూ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదో మాకు చెప్పండి అంటే ఇమీడియట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము డిఓ సార్ సారే వచ్చి ప్రాబ్లం ఏంది అని అడుగుతుంటే కూడా సార్ చెప్పలేదు. అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నాను? సార్ ఏం చేయలేక చెప్పమని చెప్తున్నా. సార్ ఏం చేయలేక చేయలేదు మేడం. అమ్మా తల్లి చెప్పినావు, రోషన్తో చెప్పినా విన్నాం. వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ విన్నారు. నేను చెప్పేది వినండి. నేను వచ్చిన యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నేను 2-3 సార్లు వచ్చిన. నైట్ కూడా వచ్చిన. ఏంటి ప్రాబ్లం అని అడిగిన. డ్యూటీస్ ఎవరెవరు చేస్తారో చూసిన, అన్నీ చూసిన. తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగిన. అప్పుడు ఏమన్నారు, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఒక టీచర్ ఇదంతా ప్రొవోక్ చేసినట్టు చెప్పినాము అన్నారు. ఆ లెటర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి.